ప్రైజ్ లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. దేవుడు మన జీవితంలో మన జీవితంలోనే మనకు తెలియని చాలా విషయాలు ఆయన మనకు తెలియజేయాలని ఆశ కలిగి ఉంటాడు. సో మనం ఎప్పుడైతే ఆయన చెప్పే వాటిని మనము గమనిస్తుంటామో మన జీవితంలో జరిగే ఆటుపోట్లు కానీ వాటికి అసలు కారణాలు, రూట్ కాజెస్ ఏంటి, లేకపోతే మన పితరుల, లేకపోతే మన ఫ్యామిలీలో ఎవరన్నా, సో ఎందుకు ఇలా జరుగుతుంది, దీనికి కారణం ఏంటి, ఎందుకు ఇటు శ్రమలు వస్తుంది, ఎందుకు నాకు అనారోగ్యం అవుతుంది, ఎందుకు నా పిల్లలు చదువుకోలేకపోతున్నారు, ఎందుకు నాలో సంతోషం లేదు, లేకపోతే ఎందుకు నా ఫైనాన్సెస్ ఇట్లా ప్రాబ్లం అవుతున్నాయి. సో వాట్ ఈస్ ద రూట్ కాజ్, నేను ఎంత కష్టపడ్డా నాకు ఎందుకు బ్లెస్సింగ్ లేదు, ఎందుకు మిగులు లేదు, ఎంత అయితే ఇస్తున్నా కూడా నాకు ఇంకా బ్లెస్సింగ్ ఎందుకు లేదు. సో చాలా విషయాలు మనకు డౌట్స్ ఉంటాయి. అందరి జీవితాల్లో ఏదో ఒక ప్రాబ్లం ఉండనే ఉంటుంది. సో దీని విషయం ఎవరిని ఎంక్వైరీ చేయాలి, ఎవరిని ఎంక్వైరీ చేయాలంటే జీసస్ని ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే దానియేల్ విషయంలో నెబుకద్నెజర్ ఏమంటాడంటే, ఈయన దానియేల్ యందు దేవతల ఆత్మ ఉందన్నాడు. అంటే ఆ దేవతలు అంటే దేవుడు ఆత్మ ఆయనలో ఉంది, అదే ఆయన మర్మాలను బయలుపరుస్తుంది. నెబుకద్నెజర్కి వచ్చిన కళలు, వాటి మీనింగ్స్, సో అవన్నీ కూడా దానియేల్ చెప్పినప్పుడు నీ దేవుడు గొప్ప దేవుడు, దానియేలు దేవుడిని అందరూ నిజమైన దేవుడు అని పూజించాలని చెప్పి ఆయన ఆయన రాజ్యంలో అందరికీ ప్రచారం చేస్తాడు. సో దేవుడిని ఆయన రుచి చూచి ఎరిగి ఉంటాడు. కాబట్టి ఆయన మర్మాలను బయలుపరిచే దేవుడు అని ఆయనకు పేరు పెడతాడు. సో అలాగే మన జీవితంలో కూడా నువ్వు ఏ ప్రాబ్లం ఫేస్ చేసినావు, ఫైనాన్సెస్, ఆరోగ్యము, ఫ్యామిలీ, వర్క్ ప్లేస్, ఇంకెక్కడ ప్రాబ్లం ఫేస్ చేసినా దానికి ఏదో ఒక రూట్ కాజ్ అయితే ఉంటుంది. అది నీవన్నా కావచ్చు, నీ పితరులు అన్నా కావచ్చు, నీ ఫ్యామిలీ మెంబర్స్ అన్నా కావచ్చు, నీ వర్క్ ప్లేస్లో ఎవరన్నా కావచ్చు. దేవుడు వాటిని మనకు బయలుపరచాలని మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో, ఈజ్ ద రివీలర్ ఆఫ్ మిస్టరీస్, మర్మాలు బయలుపరిచే దేవుడు. మన జీవితంలో ఎక్కడ సాతాను దొంగ వేషం వేసుకొని ఎక్కడ మనకు నష్టం జరిగిస్తున్నాడో అవి మనకు ఆయన చూపిస్తాడు. వాటి నుంచి తప్పించుకునే మార్గం కూడా ప్రభు దయచేస్తాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే కర్స్ బ్రేకర్స్గా ఉండాలి. మనము సఫరింగ్ నుంచి బయటపడాలి. ముఖ్యంగా మన పిల్లలు ఇలాంటి సఫరింగ్స్కి పోకూడదు. నీ తండ్రి తాగుబోతే అయితే నువ్వు తాగుబోతే నీ పిల్లలు తాగుబోతులు, ఇలా జనరేషన్ కర్సెస్ పాస్ అవుతుంటాయి. లేకుంటే అప్పుల పాలు. సో ఇలాంటి అనారోగ్యాలు మా డాడీలో ఉంది, నాలో వచ్చింది, మొత్తం మా పిల్లలకి ఇదే వస్తుందేమో. ఎస్, యూ హ్యావ్ టు బ్రేక్ దట్ కర్స్ బ్రేకర్గా నువ్వు మారి దేవుని రాజ్యంలో ఒక బలమైన సాధనంగా నువ్వు వాడబడాలనేది దేవుని చిత్తం. నీ లైఫ్ని సెట్ చేసుకోవచ్చు, ఇతరులకు కూడా నువ్వు బ్లెస్సింగ్గా ఉండవచ్చు. ఆమేన్.